ఈ రోజు ఒక భయానకమైన విశ్లేషణకు స్వాగతం. ఇక నేరుగా కథలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనమొక చీకటి అర్బన్ లెజెండ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక చిన్న, మామూలు ఫోటోగ్రాఫ్ ఎంత పెద్ద చీకటి రహస్యంగా మారిందో చూడబోతున్నాం. అద్దాల వెనుక దాగి ఉన్న భయంకరమైన ప్రపంచం గురించి ఈ కథ మనకు చెప్తుంది. నిజంగానే వెన్నును జలధరింపజేసే కథ ఇది. సో ఇక అస్సలు ఆలస్యం చేయకుండా మొదలుపెడదాం. 2:13కి వాళ్ళు వస్తారో అద్దాలు మూసేయండి. వినడానికే చాలా భయంగా ఉంది కదూ. మన కథలోని అసలు టెన్షన్ ఈ మాటలతోనే మొదలవుతుంది. విహాన్ అనే ఒక చిన్న పిల్లాడు ఉన్నట్టుండి నిద్రలో ఉలిక్కిపడుతూ పదే పదే ఈ మాటలు చెప్పడం స్టార్ట్ చేశాడు. దీని వెనుక ఏదో పెద్ద ప్రమాదం పొంచి ఉందని మనకర్థమవుతూనే ఉంది. అది కూడా సరిగ్గా రాత్రి 2:13 ఆ టైంకి అసలు ఏమొస్తుంది? ఈ భయంకరమైన మాటలు దేనికి సంకేతం? చూద్దాం. ఈ కథలో మొదటి భాగం ది అన్‌డిలీటబుల్ ఫోటోగ్రాఫ్, అంటే ఎంత ట్రై చేసినా డిలీట్ అవ్వని ఒక ఫోటో. అసలిదంతా ఎలా మొదలైందంటే, విహాన్ తన ఫోన్లో సరదాగా ఒక సెల్ఫీ తీసుకున్నాడు. అందులో ఏదో వింత నీడ కనిపించేసరికి వాళ్ళమ్మ భయపడి వెంటనే దాన్ని డిలీట్ చేసింది. కాని అసలు ట్విస్టేంటంటే, ఆ ఫోటోను ఎన్నిసార్లు డిలీట్ చేసినా మళ్ళీ మళ్ళీ గ్యాలరీలోకి వచ్చేస్తోంది. మొదటి రోజు ఆ ఫోటోలో ఎవరో కావిడో చాలా దూరంగా నిలబడి ఉన్నట్టు కనిపించింది. కాని రెండో రోజు చూసేసరికి ఆమె కొంచెం ముందుకొచ్చింది. ఇక మూడో రోజుకైతే ఆమె ముఖం పూర్తిగా చాలా స్పష్టంగా కనిపించింది. ఆమె పేరు దీప్తి. కాని ఆమె కళ్ళు చూస్తే ప్రాణం లేనట్టుగా పూర్తిగా నల్లటి చీకటితో నిండి ఉన్నాయి. ఆ టైంలో ఆ తల్లి భయం ఏ స్థాయిలో ఉంటుందో ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు. సరే, ఇక రెండవ భాగం 2:13 AM శకునాలు. అసలు ఆ డెడ్లైన్ టైం దగ్గర పడుతున్న కొద్దీ ఏం జరిగిందో తెలుసుకుందాం. అప్పటివరకు చాలా నార్మల్గా ఉన్న విహాన్ సడన్గా పూర్తిగా మారిపోయాడు. ప్రతి రాత్రి నిద్రలో ఏవేవో భయంకరమైన విషయాలు మాట్లాడుతూ ఉండేవాడు. వాళ్ళొచ్చేస్తున్నారు, ప్లీజ్ అద్దాలు మూసేయండి అంటూ ఏడుస్తూ గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఏదో ఒక చీకటి శక్తి వాళ్ళని నెమ్మదిగా సమీపిస్తోందని ఈ ప్రవర్తన మనకు క్లియర్గా చెప్తోంది. ఆ తర్వాత జరిగిన సంఘటన అయితే నిజంగా హార్ట్బీట్ పెంచేస్తుంది. ఒక రాత్రి విహాన్ గదిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గదిలో ప్రతిబింబం కనిపించే ప్రతి వస్తువు, అంటే టీవీ స్క్రీన్, కిటికీ అద్దం, లాస్ట్కి ఆ ఫోన్ డిస్ప్లే కూడా ఒకేసారి పెద్ద శబ్దంతో ముక్కలు ముక్కలుగా పగిలిపోయాయి. ఆ పగిలిన అద్దాల శబ్దం వినగానే ఆ తల్లిలో భయం పీక్స్కి వెళ్ళిపోయింది. వణికిపోతూ పగిలిపోయిన ఆ ఫోన్ని ఎలాగైనా బయటపడేయాలని ఆమె గట్టిగా ప్రయత్నించింది. ఇప్పుడు మూడో భాగంలోకి వద్దాం. ద మిర్రర్ వరల్డ్ ఎనాలజీ, అంటే అద్దాల వెనుక ఉన్న ఆ రహస్య ప్రపంచం. ఫోన్ను విసిరేద్దామని ఆ తల్లి అనుకుంటున్న ఆ ఒక్క క్షణంలో పగిలిపోయిన ఆ ఫోన్ స్క్రీన్ మీద మినుకుమినుకుమంటూ ఒక లైవ్ వీడియో ఆన్ అయింది. అందులో ఒక కారు చీకటి గది. ఆ గది మధ్యలో దీప్తి నిలబడి ఉంది. ఈసారి ఆమె కళ్ళు నల్లగా లేవు, మామూలుగానే ఉన్నాయి. కాని భయంతో ప్రాధేయపడుతూ ఏడుస్తోంది. అంటే ఆ ఫోన్ లోపల ఆ చీకటి గదిలో ఆమె చిక్కుకుపోయిందని మనకు స్పష్టంగా అర్థమవుతోంది గదా. దయచేసి వినండి, శాపం ఇంకా ముగియలేదు అని ఆమె అందులోంచి అరుస్తోంది. అప్పుడు దీప్తి చెప్పిన ఆ షాకింగ్ నిజమేంటంటే, అద్దాలను పగలగొడితే శాపం పోయిందని వాళ్ళనుకున్నారు. కాని అది చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే వాళ్లు పగలగొట్టింది కేవలం అద్దం మాత్రమే. అది ఆ ప్రపంచంలోకి వెళ్లడానికి ఒక తలుపు లాంటిది. కాని అసలు రాక్షసుడు, ఆ చీకటి శక్తి ఇంకా ఆ రిఫ్లెక్షన్స్ ప్రపంచం లోపలే బతికి ఉన్నాడు. సింపుల్గా చెప్పాలంటే, మన ఇంటి తలుపును పగలగొట్టినంత మాత్రాన లోపలున్న మనిషి చనిపోడుగదా. ఈ అనాలజీ వింటుంటేనే కథలో టెన్షన్ అమాంతం పెరిగిపోతోంది. ఇక నాల్గవ భాగం ద మాన్స్టర్ ఆఫ్ సోల్స్, ఆత్మలతో తయారైన ఒక భయంకరమైన రాక్షసుడు. దీప్తి ఈ విషయాలు చెప్తున్న సమయంలోనే లైవ్ వీడియోలో ఆమె వెనక ఉన్న చిమ్మ చీకట్లోంచి నెమ్మదిగా ఒక ఆకారం బయటికి రావడం మొదలైంది. ఆ శాపానికి అసలు కారణం అదే. అదేదో మామూలు నీడ కాదు. ఆ అద్దాల ప్రపంచంలో చిక్కుకుపోయిన వందలాది ఆత్మల ముఖాలతో తయారైన ఒక అత్యంత భయంకరమైన రాక్షసుడు. వందల కొద్ది నల్లటి కళ్ళు ఒకేసారి నేరుగా చూస్తున్నాయి. వందల నోళ్లు ఒక్కసారిగా వికృతంగా నవ్వుతున్నాయి. ఆ దృశ్యం ఒక్కసారి ఊహించుకోండి, నిజంగా ఒళ్ళు జలధరిస్తోంది. ఆ భయంకరమైన రాక్షసుణ్ణి చూసి దీప్తి ప్రాణభయంతో గట్టిగా అర్చింది, దాని కళ్లలోకి చూడొద్దు అని. ఆ అరుపులో అంత తీవ్రమైన హెచ్చరిక ఉంది. కాని అప్పటికే జరగకూడని ఘోరం జరిగిపోయింది.
ఆ పగిలిన ఫోన్ స్క్రీన్ వైపు ఆ రాక్షసుడి నల్లటి కళ్లలోకి విహాన్ నేరుగా చూస్తూనే ఉన్నాడు. ఇక 5వ భాగం, మన కథకు క్లైమాక్స్, ద షాడోలెస్ క్లైమాక్స్. విహాన్ అలా ఆ కళ్లలోకి చూస్తున్న క్షణంలోనే అందరినీ భయపడుతున్న ఆ సమయం రానే వచ్చింది. ఘడియారం సరిగ్గా 2:13 చేరుకోగానే ఫోన్ స్క్రీన్ పూర్తిగా బ్లాంక్ అయిపోయింది. గదిలో అంతా కారు చీకటి. ఒక భయంకరమైన, చాలా బరువైన నిశ్శబ్దం ఆ గదిని కమ్మేసింది. ఆ కొన్ని సెకండ్ల పాటు అసలు టైం ఆగిపోయిందా అన్నంత సైలెన్స్. కనీసం ఊపిరి పీల్చుకోవడానికి కూడా భయమేసేంత చీకటది. ఆ భయంకరమైన నిశ్శబ్దం తర్వాత ఫోన్ స్క్రీన్ ఒక్క సెకండ్ పాటు అలా ఫ్లాష్ అయి ఆగిపోయింది. ఆ ఒక్క సెకండ్లో స్క్రీన్లో విహాన్ కనిపించాడు. కాని అతను ఫోన్ ముందు లేడు. అతను ఆ చీకటి అద్దాల ప్రపంచం లోపల నిలబడి ఉన్నాడు. అతని చుట్టూ వేలాది ప్రతిబింబాలున్నాయి. అవును, అతను పూర్తిగా ఆ రాక్షస ప్రపంచంలో చిక్కుకుపోయాడు. అప్పుడే ఇటు నిజ ప్రపంచంలో విహాన్ గది తొలుకు నెమ్మదిగా తెరుచుకుంది. ఆ అబ్బాయి గదిలోంచి బయటకొచ్చాడు. కాని అక్కడ పడుతున్న వెలుతుల్లో అతని అడుగులకు నీడలేదు. ఆ తల్లి భయంతో వణుకుతూ విహాన్ అని పిలిచింది. కాని ఇక్కడ మనందరి మదిలో మిగిలిపోయే ప్రశ్న ఒక్కటే. అద్దాల ప్రపంచంలో అసలైన విహాన్ చిక్కుకుపోతే ఇప్పుడు గదిలోంచి బయటకు అసలు నీడలేకుండా వచ్చిన ఆ రూపం ఎవరిది? మన ఇంట్లో ఉండే అద్దాలు కేవలం మామూలు వస్తువులేనా, లేక చీకటి శక్తుల రాకపోకలకు దారులా? ఈ కథ మనకు మిగిల్చిన ఈ భయం బహుశా మనం మళ్లీ అద్దంలో చూసుకునే విధానాన్ని శాశ్వతంగా మార్చేస్తుందేమో.